చావు ఉంటుంది. అందువల్ల మన యొక్క కర్తవ్యం ఏంది? మన శ్వాసను గమనిస్తూ ఉండాలి. శ్వాసను గమనించడం వల్ల ఏం జరుగుతుంది? మనకు ఆరోగ్యం లభిస్తుంది. ఋతువులు మారినప్పుడు జలుబు చేయటం కానీ, తలనొప్పి కానీ, పడిశం కానీ, జ్వరం కానీ ఏమీ రావు. కరోనా వంటి యొక్క అనారోగ్యం కూడా కలగదు. 365 రోజులు సంవత్సరం మొత్తం ఒక్కనాడు కూడా పడుకోను. ధ్యానము ఎంత చేసుకుంటే అంత మంచిది. మన వయస్సు ఎంత ఉందో అన్ని నిమిషాలు చేయమని చెప్తారు కనీసం. ఎందుకంటే అంతకన్నా ఎక్కువ చేయలేని వారు ఉంటారు. మన వయస్సు కన్నా మించి ఎక్కువ చేస్తే ఫలితం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మనం ప్రతినిత్యం కూడా ఉదయము సాయంత్రం చేద్దాము. అలా కుదరని వాళ్ళు రాత్రిపూట కూర్చొని మొబైల్లో అలారం పెట్టుకొని అలారం మోగినప్పుడే లేవాలి. శ్వాసను గమనిస్తూ ఉండాలి. దానివల్ల మనకు శక్తి లభిస్తుంది, ఉత్సాహం లభిస్తుంది, ధైర్యం లభిస్తుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది. ఆరోగ్యం బాగా ఉంటేనే మనము ఏమైనా పనులు చేసుకోగలుగుతాము. ఆరోగ్యం బాగా ఉంటేనే ఏమైనా చేయగలుగుతాము. శ్వాస పోయింది అని అంటే మనము ఏమీ లేము. ఒక వస్తువు బయట ఉంది అని అంటే ఇట్లా బయట